नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య మహోదయ. నమస్తే. లక్ష్మీ మంచిర్యాల నుంచి ఆచార్య గారు. నిన్న చెప్పిన పాఠంలో ఆ జీవాత్మలు ఆ విధంగా సొమ్మసిల్లి పడి ఉన్నప్పుడు పరమాత్మ మరి నేను ఉండటం వల్ల ఏమి ప్రయోజనము అని అనుకోవడము, అది ప్రకృతి వికృతిగా మారినప్పుడు ఆచార్య గారు, మరి కేవలం ప్రకృతిగా ఉన్నప్పుడు ఇది ఏంటంటే తల్లిదండ్రి పిల్లల గురించి పట్టించుకోనప్పుడు, వాళ్ళు ఏమైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు అనే విధంగా ఏది అయినా పట్టించుకోని స్థితిలో వాళ్ళు వీళ్ళు అంటుంటే వారికి ఆలోచన కలుగుతుంటుంది. అవును, ఏదైనా చెయ్యాలి కదా, మరి పిల్లలకు ఏమైనా వారికి తోడ్పడాలి కదా, మరి ఏమి చేయకపోతే వారికి తండ్రిగా ఉండి ఏం ప్రయోజనం అని మనం ఎట్లయితే ఆలోచిస్తుంటామో, భగవంతుడు నాలో అంత సామర్థ్యం ఉంది, వీరికి ఏ వ్యవస్థ అయినా నేను చేయగలను అనే సామర్థ్యం ఉన్నప్పుడు దానిని చేయకపోతే ఆ సామర్థ్యం వల్ల ప్రయోజనం ఏంటి? అందుకని ఆ భగవంతుడు సృష్టి వ్యవస్థ చేస్తుంటాడు. అది ఎవరికైనా అంతే. నాకు పని వచ్చు కానీ నేను చేయట్లేదు. మీకు బట్టలు కుట్టడం వచ్చు కానీ కుట్టట్లేదు. మరి ఆ వచ్చిన పనితనం వల్ల ప్రయోజనం ఏంటి అనేటువంటిది ఆలోచన అంతే, ఇక్కడ ఏమీ లేదు. అది ఎవరికి వారు వ్యక్తిగతంగా చేసుకున్నప్పుడు అది సహజమే. భగవంతునిలో ఎట్లయితే కలిగిందో అదే ఈ పిండ సృష్టిలో ప్రతి ఒక్క మనుషుల్లో కలుగుతుంటుంది. దీంట్లో ఆలోచించాల్సిందేమున్నది లక్ష్మణ్ గారు? ఓ మాచాజీ గారు, అందుకంటే భగవంతుడు ఆలోచించడానికి ఏమి ఉంది అంటే, ప్రకృతి ఉన్నప్పుడు మరి ప్రకృతి లేనప్పుడు, ప్రకృతి ఈ జీవులు సొమ్మసిల్లి పడిపోయినప్పుడు అంటే ప్రకృతి ఉంటది. మళ్ళీ ప్రకృతి ఉన్నప్పుడు మళ్ళీ ప్రకృతి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు నాకు సహకరిస్తావా అని అర్థించడం ఏంటి అని నా సందేహం. అక్కడ అర్థించడం అనేటువంటిది మన వ్యావహారిక భాష, అది జడము. దానికేం తెలుసు? లైట్, అమ్మ నువ్వు వెలుగడం వల్ల నాకు చీకటి పోయింది, ఎన్నో పురుగు పూసి ఈ క్రిమి కీటకాలను నేను ఆత్మరక్షణ చేసుకున్నావు, నువ్వు వెలగడం వల్ల మంచిది అని లైట్ని ప్రార్థించడం ఏంటి? లైట్కి ఏం తెలుస్తుంది? ఫ్యాన్కి ఏం తెలుస్తుంది? కుర్చీకి ఏం తెలుస్తుంది? పెన్నుకి ఏం తెలుస్తుంది? అందుకని అవి మనం కవి హృదయం అది మనోరంజకంగా ఉండడానికి, ఆకర్షణీయంగా ఉండడానికి ఈ పండితుల పాండిత్య మనోరంజనమే కానీ అక్కడ దేవుడు ప్రకృతి దగ్గరికి వెళ్ళడం ఏంటి, మరియు దేవుడు ప్రకృతిని అడగడం ఏంటి? అవి ఏవి ఉండవు. ఇప్పుడు మన పెన్ను, ఇప్పుడు మీరు గమనించే ఉండొచ్చు, ఇది ఎలాంటి భాష అంటే సంస్కారవంతమైనటువంటి పరంపరగా వస్తున్నటువంటి తండ్రి తాతల నుండి పరంపరగా వస్తున్నటువంటి సంస్కారవంతమైనటువంటి వైద్యుడు ప్రకృతి నుంచి మొక్క తీసుకోవాలంటే దానికి మొక్కుతాడు, దానికి పూజ చేస్తుంటాడు. మంచి రైతు పంట పండించి పంటని తీయడానికి మొక్కుతాడు. ధాన్య రాసులను ఆ యొక్క పంట చేనులోంచి కళ్ళంలోంచి లేపడానికి దానికి మొక్కుతాడు. వంట వండినటువంటి వ్యక్తి పొయ్యి మించి దించేటప్పుడు కొంచెం అన్నం పొయ్యిలో వేసి దానికి మొక్కుతాడు. బలివేష దేవయ్యకి. దీని అభిప్రాయం ఏంటి? అది జడమే కావచ్చు, కానీ దానివల్ల నేను ఉపకారం పొందుతున్నప్పుడు నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, అంతవరకే. ఆ రహస్యమే కదా ఇప్పుడు ఇక్కడ లవ్ జిహాద్లో కనపడట్లేదా? లవ్ జిహాద్లో ఏమిటి అంటే, లవ్ జిహాద్లో వాళ్ళు స్వయంగా చెప్పినటువంటిది ఏంటంటే, మీరు మీ ఆడపిల్లల్ని చక్కగా మగపిల్లలతో పాటు సమానంగా చూసినట్టయితే
వారికి వెలితి అనేటువంటిది ఉండదు, ఖర్చులకు లోటు అనేటువంటిది ఉండదు. మేము మీరు ఏ లోటైతే నువ్వు ఆడపిల్లవు నీకెందుకు, నువ్వు ఆడపిల్లవు అని చెప్పేసి ఆ అమ్మాయిని తొక్కేస్తున్నారు కదా, మేము ఇక్కడ వారికి స్వేచ్ఛను కల్పిస్తున్నాం. మేము వారికి ఖర్చులను ఇస్తున్నాం, ప్రలోభ పెడుతున్నాము. అంతే. మీరు వారి కోరికలన్నీ తీర్చితే మా ప్రలోభాలకు వాళ్ళకు తలెందుకు ఉంచుతారు అనేది ఈ చాలా గమనించదగినటువంటి విషయం. పరమేశ్వరుడు ప్రకృతితోటి ఉపయోగం తీసుకోవాలి. ఆ ప్రకృతిని తీసుకున్నాడు. దానికి ఇక్కడ మరి పాండిత్యంగా రూపకంగా వాళ్ళు వ్యాఖ్యానించడంలో తప్పులేదు. అదొక మర్యాద. ఎందుకు అంటే ఇప్పుడు వివాహం చేసుకోవడానికి అమ్మాయి దగ్గరికి అబ్బాయి వెళ్తున్నాడు. ఇప్పుడు భగవంతుడు ఏంటంటే మొదటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మనము దేహధారులము, దేహాన్ని చూస్తున్నాము కాబట్టి ప్రకృతి ఉన్నదా లేదా అనేది మీకు సందేహం వస్తుంది. భగవంతుడు అతని దృష్టిలో ప్రకృతి లెక్క కాదు, అక్కడ ఆత్మలను మాత్రమే చూస్తున్నాడు. వారు సొమ్మసిల్లి పడిపోయారా, ఏం చేశారు అనేది దేహంతో అలసిపోయారు కదా. ఆత్మలకు అలసట ఏంటి, ఆత్మలకు నిద్ర ఏంటి, ఆత్మలకు సుషుప్తి ఏంటి, ఆత్మలకు ఈ యొక్క కారణ జన్మ శరీరాలు ఏవైతే ఉన్నాయో, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు, వీటికే అలసట సుషుప్తి ఉంటుంటది. తురీయ శరీరానికి అంటే శుద్ధమైన ఆత్మతత్వానికి అలసట ఉండదు, నిద్ర ఉండదు, ఏది ఉండదు. శుద్ధ చైతన్య తత్వాలు. అందుకని భగవంతుడు ఆ శుద్ధ చైతన్య తత్వాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఏ వీధి నాటకంలో ఏ వేషం వేసినా ప్రేక్షకులకు వీధి నాటకాల ఆ వేషధారులు కనబడతారే కానీ ఆత్మీయ బంధువులు ఎవరైతే ఉంటుంటారో ఆ వేషంలో తన కొడుకు, తన భార్య, తన తండ్రి కనబడతారు. లక్ష్మణ్ గారు పట్టుకుంటున్నారా లేదా? ఓం ఆచార్య గారు పట్టుకుంటున్నారు. అందుకని దేవుడు ఆత్మతత్వాన్ని చూస్తున్నాడు, శరీర తత్వాన్ని కాదు. ప్రకృతి లేదు అని కాబట్టి ప్రకృతి తత్వాన్ని చూసినట్టయితే మళ్ళీ ప్రకృతి దగ్గరికి పోయి ప్రకృతి సహకారం ఎందుకు తీసుకుంటాడు? అందుకని ఆత్మతత్వాన్ని చూస్తున్నాడు కాబట్టి వారిని ఉద్ధరించాలి అనేది అభిప్రాయం. అర్థమైందా లక్ష్మణ్ గారు? ఓం ఆచార్య గారు అర్థమైంది ఆచార్య గారు, ధన్యవాదాలు. ఇప్పుడు సత్యార ప్రకాశం నవమ సమల్లాసం 215వ పుటలో క్రింద ఉన్నాము చూడండి. కర్మములు చేయకయే సుఖ దుఃఖములు కలుగు నడల జన్మాంతరమునను పాప పుణ్యములుగా స్వర్గ నరకములు అనబడును. సుఖ దుఃఖములను ఉండరాదు. కర్మ ఏది చెయ్యకపోతే ఇప్పుడు ప్రశ్నకర్త యొక్క ప్రశ్న ఏంటంటే, తనకు తోచింది నువ్వు ఇలాగా అని చెప్పేసి ఒంటెద్దు పోకడతోటి ఆ దేవుడు జీవాత్మలకు ఈ శరీరాలు ఇచ్చి ఈ యొక్క ఇబ్బందులు పెడుతున్నాడు. వారి తలరాత దేవుడు ఎలా రాస్తాడు ఆ రకంగానే నడుస్తున్నది అని భావాన్ని విప్పుతూ దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, ఈ జన్మలు ఎత్తే కంటే ముందు గతములో ఏ కర్మ చేయనట్టయితే అతనికి ఈ జన్మ ఎలా వచ్చింది? ఏ చదువు చదవకపోతే, ఓనమాలే దిద్దకపోతే, తరగతులు పాస్ అవ్వుకుంటూ తదుపరి ముందడుగు వేస్తూ ఇంకొక తరగతులకు ఎలా వెళ్తున్నారు వాళ్ళు? ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మామూలు బట్టలు, మాసిన బట్టలు, చింపులు చిన్నగో పెద్దవో ఏవో వేసుకుంటారు, అది నడుస్తుంది, ఇంట్లో ఎవరు పట్టించుకోరు. అదే గడప దాటి బయటకు పోతున్నప్పుడు, పాఠశాలకు పోతున్నప్పుడు ఒక రకమైనటువంటివి,
ఉద్యోగానికి పోతున్నటువంటి అప్పుడు ఇంకొక రకంగా, వ్యాపారానికి పోతున్నప్పుడు ఇంకొక రకంగా, పోలీసులు, డాక్టర్లు, ఒక్కొక్క వృత్తిని బట్టి ఒక్కొక్క రకమైనటువంటి వస్త్రధారణతోటి ప్రత్యేకంగా ఉంటుంటాయి. అందుకని చెప్పేసి కర్మయే చెయ్యకపోతే, యోగ్యతయే లేకపోతే నువ్వు పోలీసు ఎలా అవుతావు, న్యాయాధీశుడు ఎలా అవుతావు, పండితుడు ఎలా అవుతుంటావు, ప్రధానమంత్రి ఎలా అవుతావు? నీ యోగ్యతనే లేకపోతే, యోగ్యత అనే కర్మ నువ్వు చేసావు కాబట్టి నీకు ఈ బాధ్యత అప్పగించడం జరుగుతుంది. నువ్వైతేనే చెయ్యగలవు అనేటువంటి బాధ్యత అప్పగించడం జరుగుతుంది. అందుకని కర్మయే లేకపోతే నీకు ఈ స్త్రీ శరీరం, నీకు ఈ పురుష శరీరం, ఈ నపుంసక శరీరం అనేటువంటి పశు పక్షి క్రిమి కీటకాల ఈ శరీర ధారణతోటి కర్మఫలం అనుభవింపజేసేటువంటిది ఈ గత జన్మలో చేసినటువంటి కర్మఫలం. ఇప్పుడు ఏమంటున్నానంటే, పని చేయకపోతే రెక్కాడితే గాని డొక్కాడని వాక్యాన్ని విప్పండి, అంత రహస్యం అంతా తెలుస్తుంటుంది. దాహం వేస్తుంది, ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, ఆకలేస్తుంది అంటే, దాహం అనగానే నీళ్ళు వచ్చి నోట్లో పడవు, ఆకలేస్తుంది అనగానే ఆ అన్నం వచ్చి నోట్లో పడదు. అన్నం కాడికి మనం వెళ్ళాలి, నీళ్ళ కాడికి మనం వెళ్ళాలి, వాటిని చేపట్టాలి, దాహం తీర్చుకోవాలి, ఆకలి తీర్చుకోవాలి. ఆ శ్రమ, ముందు శ్రమ చేస్తే తర్వాత పరిణామం, పారితోషికం లభిస్తుంది, తృప్తి అనేటువంటిది. అసంతృప్తితోటి, నీకు అసంతృప్తే లేకపోతే, జన్మకు కారణమే లేకపోతే ఈ జన్మ ఎలా లభించింది? అందుకని కర్మఫలం ఇది అంతా, ఈ 84 లక్షల జన్మలలో ఉన్నటువంటిది అంతా కర్మఫలం. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? అర్థమవుతుంది ఆచార్య గారు. అవును, అర్థమవుతుంది ఆచార్య. ఏలయనగా పరమేశ్వరుడు ఇప్పుడెట్లు కర్మలు లేకయే సుఖ దుఃఖములనిచ్చును, అట్లే మరణానంతరము కూడా ఇష్టమైన వారిని స్వర్గమునకు అనగా సుఖము లభించు జన్మము నందుటకు, అన్యులకు నరకమునకు అనగా దుఃఖము లభించు జన్మము నందుటకు పంపివేయును. ఇప్పుడు ఏంటంటే, పరమేశ్వరుడు ఇప్పుడు ఏ రకంగానైతే మీ అభిప్రాయాన్ని బట్టి, అంటే ప్రశ్నకర్త అభిప్రాయాన్ని బట్టి, ఇప్పుడు ఎట్లయితే కర్మలు లేకయే సుఖ దుఃఖములు ఇస్తున్నాడో, అదే రకంగా మరణానంతరం కూడా ఇష్టమైన వారిని స్వర్గమునకు అనగా, అంటే ఒకరిని స్వర్గానికి ఒకరిని నరకానికి పంపించవచ్చు కదా. అట్టి ఏడ ఆ రకంగా గనక పంపించినట్టయితే, ఇప్పుడు ఏంటంటే క్రైస్తవులది, ముస్లింలది, వీళ్ళకి ఏంటంటే పునర్జన్మ లేదు, వీళ్ళు పునర్జన్మను నమ్మనప్పుడు ఒకటే జన్మ ఉంటుంటది. ఇక చనిపోగానే ఇక అక్కడ దేవుడు చూసుకుంటాడు, వాళ్ళకు స్వర్గానికి పంపాలా నరకానికి పంపాలా అనేటువంటిది ఆ అభిప్రాయం. ఒకవేళ అలా పంపితే, అట్టి ఏడ ఆ రకంగా పంపినప్పుడు జీవులెల్లరూ అధర్మయుక్తులగుదురు. వారికి ధర్మం ఏంటో తెలియదు, అధర్మం ఏంటో తెలియదు, మంచి ఏంటో తెలియదు, చెడేంటో తెలియదు. పుట్టినటువంటి వారిని చూడండి, వారికి ఆ పసిపిల్లలకు ధర్మం ఏం తెలుసు, కర్మం ఏం తెలుసు, నిప్పేం తెలుసు, ఆ యొక్క హానికారక ఆ యొక్క తేలు పాముల గురించి ఏం తెలుసు? అన్నిటిని దగ్గరికి పోతుంటారు. వాళ్లకు వాటి నుంచి ఎదురయ్యేటువంటి పరిణామాలను చూసి ఇక జీవితంలో జాగ్రత్త పడతారు, మెలకొల్పుగా ఉంటుంటారు. ధర్మము ఎలా చేయుదురు? వాళ్ళకు ఏ ధర్మమే చేయాలని ఎలా తెలుస్తుంది? ధర్మం చేయాలని ఎలా తెలుస్తుంది అంటే, ధర్మం చెయ్యాలి అంటే అధర్మము వల్ల మనం ప్రభావితం కావాలి, అప్పుడే ధర్మం చేయగలుగుతుంటాం. ఇక ధర్మము చేస్తూ ధర్మంతోటే ఎక్కువగా ప్రభావితం అయితే మళ్ళీ ధర్మములు చేయడంలో మనకు రుచించదు. కాబట్టి అధర్మం వైపు మొగ్గు చూపి తప్పుడు పనులు, అన్యాయపూర్ణమైనటువంటి వ్యవహారం అంతా చేయడం జరుగుతుంది. అందుకని ధర్మం చేయాలంటే అధర్మం గురించి మనము చాలా ప్రభావితమై ఉండాలి, అప్పుడే ధర్మం చేయగలుగుతారు. ఏలయనగా ధర్మమునకు ఫలము లభించుటలో సందేహం కదా. ధర్మమునకు ఫలము లభించుటలో సందేహం కదా.
ఫలము పరమేశ్వరుని అధీనములో ఉండును. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇప్పుడు కర్మ చేయడంలో మన అధీనంలో ఉంటుంటది. దాని ఫలితం అనుభవించడంలో అది ఈశ్వరాధీనం కాబట్టి కర్మ ఫలం పొందడంలో మన చేతిలో ఏమీ ఉంది. అతనికి ఎవని ఎడ ప్రసన్నత కలుగును అతనికే సుఖమునిచ్చును. అందువలన పాపకర్మలను చేయుటయందు భయము లేక లోకమున పాపమునకు వృద్ధి, ధర్మమునకు క్షయము కలుగును. ఇప్పుడు పాపం చేసినా పుణ్యం చేసినా ఆయన ఇవ్వాల్సింది ఆయన ఇస్తున్నప్పుడు మరి పాపం చేయకుండా ఎందుకుంటారు? ధర్మమే కావాలని ఎందుకు చేస్తుంటారు? ఏది చేసినా ఆయన ఇచ్చేది ఆయన ఇస్తున్నప్పుడు దీంట్లో మన ప్రమేయం ఏమీ లేనప్పుడు ఇక ఎవరికి భయము, పాపం పట్ల భయము కానీ అన్యాయం పట్ల భయము కానీ అన్యాయం పాపము చేస్తే శిక్షిస్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్లు ఎందుకు, కోర్టులు ఎందుకు, జైళ్ళు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? దీని అభిప్రాయం ఏంటంటే ప్రశ్నకర్త ముందు చూపు లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పాడు కాబట్టి ఇది ఎంత విప్పి చెప్పడం ఏంటంటే ప్రశ్నకర్త లాంటి భావజాలం కలిగినటువంటి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనేది అభిప్రాయం. కావున పూర్వజన్మ పుణ్యపాపములను అనుసరించి వర్తమాన జన్మమును వర్తమాన పూర్వజన్మముల కర్మముల అనుసరించి భవిష్యత్ జన్మమును కలుగుతుంది. ఇప్పుడు ఏదైనా సరే పూర్వజన్మ పుణ్యము పాపములను అనుసరించే వర్తమాన జన్మం ఉన్నది. వర్తమాన జన్మ యొక్క కర్మలను బట్టి భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది, రాబోయేటువంటిది ఉంటుంది. ఇప్పుడు కన్ను ఎట్లా పోయింది, చెయ్యి ఎట్లా ఎరిగింది, కాలు ఎట్లా ఎరిగింది, అన్నం ఎట్లా మాడింది, భూకంపం ఎట్లా వచ్చింది, యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ముందు కారణం ఉంది కదా. ఆ కారణం వల్లనే ఈ కార్యాలు జరుగుతున్నాయి అంటే కర్మఫలం. ప్రశ్న: మనుషుని యందును అన్య పశువాది శరీరములందును ఒకే జాతి జీవులందురా భిన్న జాతి జీవుల? అంటే ఈ జీవుల్లో కూడా వేరు అంటే వీరి అభిప్రాయం, ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం ఏంటంటే స్త్రీలుగానే ఉంటారు, పురుషులుగానే ఉంటారు, పశువులుగానే ఉంటారు అనేటువంటి అభిప్రాయంతో ఈ ప్రశ్న అడగడం జరుగుతుంది. ఉత్తరం: ఒక జాతి జీవులే, జీవాత్మలందరూ ఒకటే. ఇప్పుడు మనుషులందరూ ఒకటే అన్నప్పుడు, మానవ జాతి అంతా ఒకటే అన్నప్పుడు, ప్రాణి జాతి అని ఒకటే అన్నప్పుడు, ఇక మనుష్య జాతిలో ఏ రకము అనే దానికి మళ్ళీ అక్కడికి పోవాలి. స్త్రీలు వేరు, పురుషులు వేరు, నపుంసకులు వేరు. మళ్ళీ అందులో ఇంకా ఇప్పుడు పాటలు వస్తున్నాయి చూడండి, మాల వాళ్ళ మీద ఒకరు రెడ్డి పిల్లలని, ఒకరు కుమ్మరి పిల్లలని, ఒకరు పాట పాడుతున్నారు కదా, చిన్నదానా అని పాటలు పాడుతున్నారు కుల వృత్తులతోటి. వాళ్ళ కుల వృత్తిని వాళ్ళే పొగుడుకోవడానికి, వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకోవడానికి పాటలు వస్తున్నాయి. గమనిస్తున్నారా లేదా? గమనిస్తున్నాం ఆచార్య. అదే కానీ పాపపుణ్యముల యోగము చేత అంటే పాపపుణ్యముల సంయోగము చేత పవిత్రులు అపవిత్రులు అగుతున్నారు. పాప పుణ్యములు అంటే తప్పు చేసిన వారిని తిట్టడం, మెప్పు చేసినటువంటి వారిని పొగడడం, ఒకరిని కాపాడితే దేవుళ్ళ వచ్చి కాపాడావని, ఒకరిని చంపితే రాక్షసుడు, అధర్ముడు, అన్యాయి అని శాపనార్థాలు పెట్టడం. ప్రశ్న: మనుషులై ఇతర పశువాదులయు శరీరములందు జీవులు ఒకటిగా ఉందురా, విడివిడిగా ఉందురా?
మనుషుల మరియు ఇతర పశువాదుల శరీరములందు జీవులు ఒక్కటిగా ఉందిరా విడివిడిగా ఉందిరా? ఒక్కటిగా అంటే ఐకమత్యమనా? ఐకమత్యంగా ఉంటే అక్కడ ఆ జీవాత్మలు వేరే ఉంటాయా పశువులు అది కాదు. మళ్ళీ చూడండి. మనుషులయు ఇతర పశువాదులయు శరీరములందు జీవులు ఒక్కటిగా ఉందురా విడివిడిగా? అంటే అందరిలో ఒకే జీవాత్మన వేరువేరా? ఇది అర్థమైంది నాకు. మీకు ఇప్పుడు చెప్పండి. వీళ్ళు అనేది ప్రశ్న ఏంటిది ఆచార్జీ? పశువులో ఉన్న ఆత్మ మళ్ళీ పశువులోకి వెళ్తుంది అనేది ఉద్దేశంతో అడుగుతుంది. అలా అంటలేడు కదా. పశువులు ఎప్పటికి పశువులుగానే ఉంటాయి, మనిషిగా రాదు ఆత్మ అని. ఇప్పుడు ఆ మీరు అనేది పైన ఉన్న ప్రశ్న, మనుషుని యందును అన్య పశువాది శరీరములందును ఒకే జాతి జీవులు ఉందిరా అనేది అక్కడ వస్తుంది, కానీ ఇక్కడ రాదు. ఒక్కటిగా అంటున్నాడు కదా. మనుషుల విడివిడిగా ఉందిరా. అదే మనుషుల పశువాదుల శరీరములందు జీవులు ఒకటిగా ఉందిరా విడివిడిగా ఉందిరా? అంటే ఎవరి ఆత్మ వారిదా, లేదంటే అందరిది ఒకటే ఆత్మనా అనేది ఉత్తరము. జీవులెల్లరూ ఒకటిగానే ఉందురు అంటే మరి ఒకటిగానే ఉందరు అంటే ఇక మనకు అర్థం కాలేదన్నట్టు. ఒకటిగా అంటే ఏంటంటే ఇప్పుడు మనుషులందరికీ రెండు కళ్ళు, తల, కాళ్ళు, చేతులు, ముక్కు ఎట్లయితే ఉంటుంటాయో ఆ రకంగా జీవాత్మలన్నీ ఒకటిగానే ఉంటాయి. ఒకదానికి ఇప్పుడు కాళ్ళు, ఇంకొక దానికి ముఖము లేకుండా అట్లా భేదభావంతో ఉండవు అనేది అభిప్రాయం. పట్టుకుంటున్నారా లేదా? ఈ ఒక్కటిగా అనే దానికి ఏంటంటే అందరూ ఒకే రకమైనటువంటి వారా, లేదంటే వేరువేరా? ఇప్పుడు మన చేతికి చూపిస్తున్నటువంటి వేళ్లను అన్ని 5 వేళ్ళే, కానీ 5 రకాలుగా ఉండడం, వేరువేరుగా ఉండడం. వేళ్ళే. ఏ వేలునైనా చిటికెన వేలునైనా వేలే అంటాం, బొటన వేలునైనా వేలే అంటాం, ఏ వేలునైనా వేలే అని అంటాం. కానీ అవి 5 రకాలుగా ఉండడం, అది వాటి ప్రత్యేకత. వాని స్వరూపంలో భేదం లేదు. కానీ పాపపుణ్యముల సంబంధమున మలినములు పవిత్రములు నగును. మలినాలని పవిత్రం చేయడం జరుగుతుంది కాబట్టి అపవిత్రతే పవిత్రం అవుతుంది. ప్రశ్న: మనుష్య శరీరమందలి జీవులు పశువాది శరీరములకును, పశువాది శరీరగత జీవులు మనుష్య శరీరములకును పోవున, అట్లే స్త్రీల శరీరమందలి జీవులు పురుష శరీరములను, పురుష శరీరముల జీవులు స్త్రీల శరీరమును ధరింపవా? ఇది మంచి ప్రశ్న. ఉత్తరము: అవును, మారుచుండును. ఇప్పుడు ఈ ప్రశ్న యొక్క అభిప్రాయం ఏంటంటే, యాత్రికులు ఎప్పుడు సైకిల్ మీద వెళ్ళేవారు సైకిలే ఎక్కిపోతుంటారా? అప్పుడప్పుడు రిక్షాలో కూర్చుంటారా లేదా? రిక్షాలో ఉన్నటువంటి వాళ్ళు ఆటోలో కూర్చుంటారా లేదా? ఆటో ఎక్కినటువంటి వాళ్ళు బస్సు, రైలు, విమానం ఎక్కుతారా, లేదంటే అందులోనే ఉంటారా? చెప్పండి సమాధానం. మారుతుంటారు. మరి మారడం మంచిదా, మారకపోవడం మంచిదా? మారడమే, మార్పు అనేది మంచిదా ఆచార్య గారు? ఇప్పుడు తెలంగాణ తెలుగు భాషలో ఒక ఊత పదం లాగానే ఏంటంటే, చిరుదిండ్లు తినేటువంటి వారిని ఇందులో ఏముంది, అందులో ఏముంది. ఇప్పుడు మన సంధ్యోపాసనలో చక్షు చూడాలి, శ్రోత్రం వినాలిని, వినే కంటే ముందు ఆతృత, అసంతృప్తి, విన్న తర్వాత తృప్తి, సంతృప్తి. ఇంతే తేడా. అంటే ఈ జన్మలో స్త్రీ జన్మలో ఏముందో, పురుష జన్మలో ఏముందో అని చెప్పేసి స్త్రీ జన్మలో ఉన్నటువంటి ఆత్మలకు పురుష జన్మ పట్ల ఆకర్షణ, పురుష జన్మలో ఉన్నటువంటి ఆత్మలకు స్త్రీ జన్మల పట్ల ఆకర్షణ, ఈ రకంగా ఆకర్షణ ఉంటుంటది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే, చిత్రం
చిత్రం దేవానామదగాధనీకం చక్షురుమిత్రస్య ఈ చక్షువులకు ఇంపుగా కనబడేటువంటి కనులకు ఇంపుగా కనబడేటువంటి ప్రతి దృశ్యాన్ని నువ్వు చూసుకొని రావాలి. అన్నింటిలో నువ్వు తృప్తి పొంది వస్తేనే మళ్ళీ నీకు వెంటనే ఇక పోవాలి అనేటువంటి ఆతృత ఉండదు. ఇప్పుడు ఏదైనా మిగిలిపోయింది అనుకోండి, ఇంకొక పని మిగిలిపోయింది అనుకోండి, ఇంకోటి ఏదో ఆ రుచి చూడలేదు, ఇంకొకరినో కలవలేదు అని అంటే అది ఎప్పటికీ మది తెలుస్తూ ఉంటుంటది కదా వెలితి. అందుకని అన్ని పనులు చేసుకుని రా. అర్థం కావట్లేదా? ఓం ఆచార్య గారు, ఇక్కడ ఒక చిన్న సందేహం ఆచార్య గారు. అంటే దీనికి సంబంధించిందో లేదో, ఇప్పుడు మనం కూరగాయల సంతకి వెళ్ళినప్పుడు అన్ని కూరగాయలను మంచి ఉన్నాయి తీసుకొచ్చుకోవడం, కానీ మరి పుచ్చి ఒకవేళ అన్ని పుచ్చి ఉంటే మరి ఆచార్య గారు అన్నిటినీ చూసిరా అంటే ఇక్కడ అర్థం కాలేదు. అవును, ఇప్పుడు సంతానం కలగని వారి పరిస్థితి ఒకటి, సంతానం కలిగినటువంటి వారి పరిస్థితి ఏంటి ఒకటి. చెట్టు మీద పండును తింటున్నటువంటి చిలక, అమ్మ దగ్గర పాలు తాగుతున్నటువంటి శిశువు, రెండిట్లో తేడా ఏమున్నది? చెట్టు మీద పండును చిలక తింటుంది, అమ్మ దగ్గర పాలు శిశువు తాగుతున్నాడు. అదే అమ్మతనము లేనటువంటి వారి దగ్గర అయితే పాలు తాగలేడు కదా, పొందలేడు కదా. లక్ష్మణ్ గారు అర్థమవుతుందా? కాయని చెట్టుకు రాళ్ళు పడవు కదా, చేపలు లేని చెరువులో కుక్కేలు గాలాలు వలలు పడవు కదా. ఆచార్య గారు అర్థమవుతుంది ఆచార్య గారు. అందుకని జీవులెల్లరూ ఒకటిగానే ఉందరు. వారిలో ఇప్పుడు కింద ప్రశ్న ఏంటంటే మనుష్య శరీరం అందలి జీవులు పశు శరీరం, దీంట్లో ఏముందో దాంట్లో ఏముందో అన్ని రకాలుగా చూసుకొని వస్తే ఇక మళ్ళీ వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకని భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే పొద్దున నిద్ర లేవగానే నిత్య కృత్యాలు చేసుకొని ఉన్నాము అని అంటే ఇక మనం ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంటుంది. అదే దొడ్డికి పోకుండానే ఇంకేదైనా పని చేసుకుంటున్నాం అనుకో, మళ్ళీ అటువైపు మనసు గుంజుతుంటది. మళ్ళీ తినలేదు అనుకోండి, ఎంత వ్యస్తంగా ఉన్నా కూడా ఆకలేస్తూ పోతుంటే మనం ఏ పని చేసినా చేయలేము. మళ్ళీ స్నానం చేయలేదు అనుకోండి, ముఖమంతా శరీరం అంతా చెమట వాసన రావడం, దురద పెట్టడం, ఇదంతా అసంతృప్తిమయంగా ఉంటుంటది. అందుకని నిత్యకృత్యాలు అయిన తర్వాతనే బయటకు వెళ్ళడం, ఇంటి బయటకు వెళ్ళడం. ఏ ఒక్క పని, పనులు తోముకోకపోయినా, మొహం కడుకోకపోయినా, దొడ్డికి పోకపోయినా, స్నానం చేయకపోయినా, అర్థమవుతుందా ప్రభాకర్ గారు? అర్థమవుతుంది. అందుకని అన్ని చేసుకొని రావాలి. అన్ని జీవుల్లో ఉన్నప్పుడే అన్నింట్లో ఈ యొక్క 84 లక్షల జీవరాశుల జన్మలలో ఎక్కడ ఏమీ లేదు అని అన్నప్పుడే ఇక లేని చోట నుంచి ఉన్న చోటికి వైపుకు దృష్టి మలుచుకొని వెళ్ళడం, ముక్తి వైపుకు వెళ్ళడం. అందుకని ఒకేసారి ఏ పనిని ఒకేసారి చేయించట్లేదు దేవుడు. పుట్టినప్పటి నుండి సచ్చేంత వరకు ఎన్నోసార్లు విసర్జన చేపిస్తున్నాడు, ఎన్నోసార్లు ఆహారం గురించి వేటాడిపిస్తున్నాడు, వెతికిస్తున్నాడు, అన్ని రకాల ఆహారాలు తినిపిస్తున్నాడు, మళ్ళీ ఎన్నోసార్లు పడుకోబెడుతున్నాడు, ఎన్నోసార్లు లేపుతున్నాడు, ఎన్నోసార్లు కొట్లాడ చేస్తున్నాడు, ఎన్నోసార్లు కలిసి చేస్తున్నాడు. అన్ని సంధ్య ఎన్నోసార్లు చేస్తున్నాం, ఎన్నోసార్లు కూర్చుంటున్నాం, ఎన్నోసార్లు లేచి వస్తున్నాం, యజ్ఞం ఎన్నోసార్లు చేస్తున్నాం. ఇదంతా ప్రతి ఒక్కరు చేసిందే పదే పదే చేసుకుంటూ చూపిస్తున్నాడు కదా. నువ్వు పూర్తిగా నీకు తృప్తి అయితే సరిపోయింది. ఇదన్న మమ నిష్కామ భావం వచ్చేంత వరకు, నేను చేస్తున్నాను, నేను ఉన్నంత వరకు నీకు మృత్యువు తప్పదు.
ఇక నేను కాదు, పని జరుగుతుంది, అది నేను సాక్షిభూతంగా ఉన్నాను, చూస్తున్నాను. సాక్షిభూతం తత్వాన్ని తెలుసుకోవడం అలా చేసినప్పుడు ఇక అప్పుడు చావు ఉండదు. నిష్కామ భావంతో కర్మ చేసినప్పుడు అక్కడ ఆసక్తి ఉండదు, దానికి కర్మఫలం అనుభవించేది ఉండదు. దాంట్లో ఇక కేవలం జీవన్ముక్తియే. పరోపకారం చేయడం వల్ల ఇరిటేషన్, ఒత్తిడి ఉండదు, దాగుడు మూతలు ఆడడం ఉండదు. ఇప్పుడు మరి మీరు పాటిస్తున్నారో లేదో, ఇన్ని రోజులు ఓం ప్రకాష్ పాటించినటువంటి దానికి ఇప్పుడు విఘ్నం వచ్చింది. ఎటువంటి విఘ్నం అంటే ఇక అది చెప్పుకోను లేవు, చేయను లేవు. ఏంటంటే మనము జీవనముక్తి గురించి వెళ్ళాలి అని అంటే శూద్ర భోజనాలు మానేయాలి, శుష్క భోజనాలు, శూద్ర భోజనాలు మానేయాలి. శూద్ర భోజనం ఏంటి, శుష్క భోజనం ఏంటి అంటే శుష్క భోజనంలో స్నిగ్ధత లేకపోవడం, పాలు పెరుగు లేకపోవడం, ఆ యొక్క ప్రకృతి పరమైనటువంటి ఋతు అనుకూలమైనటువంటి పండ్లు కాయగూరలు లేకపోవడం. ఇక శూద్ర భోజనం ఏమిటి అంటే వాయుకారకమైనటువంటిది, వంశపరంపరమైనటువంటి తాత ముత్తాతలకు ఉన్నటువంటి ఆ యొక్క రోగాలను లేపేటువంటిది, ఉన్న రోగాలను పెంచేటువంటిది. ఇటువంటి శూద్ర భోజనం ఏంటంటే గోరుచిక్కుడుగా, ఇది పశువులకు పెడతారు, మనుషుల వరకు తినరు. ఆలుగడ్డ, ఇది మన ఆహారం కాదు. ఈ ఆనపకాయ, ఇది ఋతువుకు విరుద్ధమైనటువంటిది. ఈ గ్రీష్మ ఋతువులో వేడిని తీసే ఆహారాలు తినమని చెప్పేసి భగవంతుడు, కానీ మనుష్యుడు ఈ గ్రీష్మ ఋతువులో నాకు చల్లది కావాలని చెప్పేసి ఈ సొరకాయ తినడం, ఇది ఋతువు విపరీతమైనటువంటిది. ఇటువంటివి ఇప్పుడు ఏ కాలంలోనైనా క్యాబేజీ, ఈ యొక్క క్యాలీఫ్లవర్, ఇవి తింటుంటారు అన్నమాట. దీన్ని తినడం వల్ల టాన్సిల్స్ పెరుగుతుంటాయి, వాయు వికారం పెరుగుతుంటుంటది. అందుకని మనము ఇన్ని రోజులు దాదాపు 25 సంవత్సరాల నుంచి కాపాడినటువంటి ఇప్పుడు నియమం భంగం అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే వంట చేయాల్సి వస్తుంది, అక్కడ వాళ్ళు ఏం తెస్తున్నారో వాళ్ళకు దోచింది తెస్తున్నారే కానీ ఆశ్రమంలో ఏది తినాలో, ఏది మనకు ధ్యానానికి ఉపయోగపడుతుంటుందో, ఏది మనకు ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుంటుందో అటువంటి ఆహారం తెలియకపోవడం వల్ల ఏది పడితే తెస్తున్నారు, ఏది పడితే తినాల్సి వస్తుంది. సముద్రం ఉప్పు మానేసి దాదాపు 30-40 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆ కల్లుప్పు, దొడ్డు ఉప్పు తీసుకొచ్చి తినడం జరుగుతుంది. వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళు అది తీసుకొచ్చి అడబడేస్తుంటారు, అది వండాల్సి వస్తుంది, తినాల్సి వస్తుంది. అర్థమవుతుందా రాజమణిమ గారు? ఇలాంటి పరిస్థితి అంటే మన వ్యక్తిగత స్వేచ్ఛ వేరు, ఇప్పుడు సార్వజనికంగా ఉండాలి అని అన్నప్పుడు ఇక ఇక్కడ మన ఆటలు సాగు, మన పప్పలేము ఉడకవు. అందుకని మీరు ఆచార్య నమస్తే, మీరు రాసియారు ఆచార్జీ. ఇప్పుడు వాళ్ళు తెచ్చేటోళ్ళకు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి తీసుకొస్తారు కానీ మనం చెప్పింది తీసుకొస్తారా? ఓహో, అట్లా తెస్తారా? మేము గురుకులం నుండి తెస్తారేమో అని నేను అనుకుంటున్నా. గురుకులం నుండి తెచ్చేటోళ్ళు కూడా వాళ్ళు, రామ్దేవ్ గారు, స్వామి రామ్దేవ్ గారు ఎన్నోసార్లు చెప్పారు, మన స్వదేశీయ వస్తువులు వాడుకుంటే, ఇప్పుడు పతంజలి వస్తువులు వాడుకుంటే ఇక్కడ ఏదైతే మిగులుబాటు ధనము లాభసాటిగా ఉంటుందో అది వేద ప్రచారం గురించి, ఈ మన భారతీయ సంస్కృతి ప్రచారం గురించే ఉపయోగపడుతుంది అని తెలుసు. కానీ ఇక్కడ వీళ్ళు తెచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు, సంతూర్ సబ్బు తెస్తారు, రీనుల సబ్బు తెస్తుంటారు, అన్ని విదేశీ వస్తువులే తీసుకొస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి సరళంగా దొరుకుతుంటాయి, వాళ్ళు వాడుకునేటి. అంటే ఇది వివేకం లేకపోవడం వల్ల, స్ఫూర్తి లేకపోవడం వల్ల. అది ఇక పేర్లు వద్దు, ఆ విషయాలు వద్దు. కాకపోతే ఇక్కడ విఘ్నాలు వస్తున్నాయి, అవి దాని గురించి చెప్పాలి. ఎందుకంటే నేను చెప్తే మళ్ళీ మీరు జాగ్రత్త పడతారు కదా అని చెప్పాలి. మేము పెడతామా సార్? మీ ఇళ్ళలో మీరైతే జాగ్రత్త పడతారు కదా. ఇప్పుడు ఏదైతే ఈ శనగపిండి వంటలు కానీ, ఒకసారి వండిన నూనె మళ్ళీ వేడి చేసుకొని తినడం కానీ, ఆలుగడ్డలు కానీ, ఈ యొక్క గోరుచిక్కుడు కానీ, వంకాయలు కానీ, ఇది ఆధ్యాత్మిక క్షేత్రానికి దూరంగా ఉండవలసినటువంటి వస్తువు. కానీ వచ్చేటి ఎక్కువ ఇవే తీసుకొస్తారు.
తీసుకొచ్చే వాళ్ళంతా. మా ఇండ్లలో కూడా ఇవే వండుతారు ఆచార్య, ఇవే తీసుకొస్తారు, ఇవే ఇష్టము, ఇవే తింటుంటారు. ఇప్పుడు టమాటాలు తింటే రాళ్ళు, మూత్రపిండాల్లో రాళ్ళు, కిడ్నీలలో రాళ్ళు తయారవుతున్నాయి. అవును, దాని కొరకు కొంచెం భయపడుతున్నారు ఆచార్య, టమాటాలు తినడానికి మాత్రం ముందు భయపడుతున్నారు. టమాటా ఉంటుండే ఆ పులుపుదనము అది తింటుంటే ఆరోగ్యానికి ఎంతో బాగుంటుండే. ఆ రామ్ములకలు చిన్న చిన్నవి ఉంటుండే, చాలా బాగుంటుండే. ఇప్పుడు అవి ఏమీ లేవు. ఇప్పుడు అన్ని కృత్రిమంగా తయారు చేసిన టమాటాలు, రాళ్ళు ఎంత ఉడకబెట్టినా ఉడకవు, అవును. అట్లా పడుతున్నారు. ఓం ఆచార్య గారు, ఇప్పుడు ఈ గ్రీష్మ ఋతువులో సోరకాయ నిషేధం ఆచార్య గారు? సొరకాయ స్వభావం ఏంటి? చల్లదనం కదా. మరి అది చల్లదనం అంటే చల్లదనం అంటారు ఆచార్య. చల్లదనం అంటే చల్లదనం తీసేసేటువంటిది. గ్రీష్మ ఋతువులో మనకు చల్లదనం కావాలా, చల్లదనం పోవాలా? కావాలా. మరి కావాలన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు మామిడి పండ్లు చలవనా వేడియా? వేడి అంటారు కదా ఆచార్య. మరి వాళ్ళు ఏమంటారు ఇడిచిపెట్టండి, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పండి. ఎవరు ఏమంటారు? మాకు తెలిసింది వేడి అని అనుకుంటాం ఆచార్య. వేడి కాదు. వేడి అంటే వేడిని తీస్తాయి, అందుకే కాకగడ్డలు అవుతున్నాయి. కాకగడ్డల యొక్క ఉద్దేశం ఏంటి? శరీరంలో ఉన్న వేడిని తీసేయడం. ఇది దేవుడు ఋతు అనుకూలంగా మన బిడ్డలకు, మన సంతానానికి మనం ఏదైనా బుద్ధి విరుద్ధమైన పనులు చేస్తామా? చేయం కదా. మరి దేవుడికి మనం అందరము అతని బిడ్డలమే కాబట్టి మనకు ఏది మేలు చేస్తాడో, ఏ ఋతువులో ఏది మనకు మేలు చేస్తుందో ఆ ఋతువులో దాన్ని మనకు అందిస్తున్నాడు. అవును. సొరకాయ ఏ ఋతువులో అనుకూలం? ఇది దీంట్లో ఇది కార్తీక మాసం నుంచి ఫిబ్రవరి వరకు, నవంబర్ చలికాలం అన్నట్టు ఆచార్య. అదే అప్పుడే వాడాలి. జామకాయ అప్పుడే వస్తుంటది, ఉసిరికాయ అప్పుడే వస్తుంటది. అవును. ఇప్పుడు ఋతు పరిజ్ఞానం లేకుండా మార్కెట్లో కనబడ్డాయి తినేసరికి ఏంటంటే వ్యక్తిలో కూడా ఏ మార్పులు వస్తున్నాయి అనేది ఏ అవగాహన లేకుండా ఉంటుంది. ఉసిరికాయలు కూడా వస్తున్నాయి ఆచార్య, ఉసిరికాయలు, సోరకాయలు. ఇప్పుడు కోల్డ్ స్టోర్ లో పెడుతుంటారు, తీసుకొస్తుంటారు. అవును. పట్టణంలో ఉన్న వారికి 365 రోజులు అన్ని దొరుకుతాయి. అవును, అన్ని దొరుకుతాయి ఆచార్య. వాళ్ళకు అందుకే వాళ్ళే ఎక్కువగా అనారోగ్యం పాలవుతుంటారు. అదే ఊళ్ళలో ఉన్నవారు చూడండి, ఊళ్ళలో ఉన్న వారికి దొరకాయి ఇట్లాంటి, దొరకవు. వాళ్ళకి ఏ ఋతువులో ఏవి లభించాలో అవే లభిస్తుంటాయి, అంత లభిస్తుంటాయి. కాబట్టి వాళ్ళు కొద్దిగా ఆరోగ్యంగా ఉంటుంటారు. అవునా. ఈ యొక్క శరీరాలు మారుచుండును. ఇప్పుడు స్త్రీలో ఉన్న ఆత్మ పురుషుల్లోకి, పురుషుల్లో ఉన్న ఆత్మ స్త్రీలోకి, పశు పక్షి క్రిమి కీటకాలకు ఈ రకంగా మారుతుండడం. ఎందుకు అని అంటే అనవసరంగా అక్కడికి మోక్షానికి పోయి అవస్థ పడే కంటే ఈ శరీరాలు మారితే ఇక్కడే దొరుకుతుందేమో. అర్థమవుతుంది అమ్మగారు? ఈ శరీరాలు మారితే ఇక్కడే దొరుకుతుందేమో ఆ సుఖం. మరి ఇక్కడే అనుభవిస్తే అయిపోతుంది కదా, మరి అంత దూరం ఎందుకు వెళ్ళాలి, తపస్సు ఎందుకు చేయాలి అని ఆ కోరిక ఉంటది. కాబట్టి ఆ కోరిక తీరడానికి గురించి భగవంతుడు అన్ని శరీరాలలోకి 84 లక్షల జీవరాశుల శరీరాలలోకి పంపించి అన్ని సుఖాలను చూసుకున్న తర్వాత ఇది ఏది సుఖం కాదు, అంత దుఃఖమే దుఃఖము అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత అప్పుడు ముక్తి గురించి ప్రయత్నం చేస్తాడు. అంటే ఎవరి కర్మ తీరు వారిది కదా ఆచార్య. మరి ఎవరి కర్మ ఎట్లా చేస్తారో అది కదా. అదే కర్మఫలం దగ్గరికే తీసుకొస్తున్నాడు దయానంద సరస్వతి. శరీరాలు మారుచుండును. పాపము ఎక్కువైనప్పుడు పుణ్యము తగ్గినప్పుడు మనుష్యుల శరీరములందరి జీవులు పశువాది నీచ శరీరములందును ధర్మం అధికమై అధర్మము తరిగినప్పుడు జీవులకు దేవ విద్వాంసుల శరీరములు లభించును. పుణ్యపాపములు సమానములు అయినప్పుడు సాధారణ మనుష్య జన్మమును కలుగును. ఇందునను పుణ్య పాపములలో గల ఉత్తమ మధ్యమ భేదములను బట్టి మనుషులాదులందును ఉత్తమ మధ్యమ అధమ శరీరములను లభించును. ఎట్లెట్లా కర్మ చేస్తే అట్లా
అందుకనే ఆ ఆయుర్వేదము శాస్త్రజ్ఞుడు మంచి సంతానం కావాలంటే అక్కడి ప్రసంగంలో చెప్పినటువంటిది మరియు విద్వాంసులు అందరూ చెప్పేటువంటిది ఏంటంటే యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి ఏమని చెప్తుంటారంటే మంచి గొప్పగా ఎదిగినటువంటి విద్యావంతులైనటువంటి ఆ కాలనీలలో వాళ్ళ ఇండ్ల పక్కన అక్కడ ఉండాలి, నివాసం ఉండాలి. ఎందుకంటే పుట్టబోయేటువంటి శిశువుకు వాళ్ళ సంస్కారాలు పడుతుంటాయి. వాళ్ళతో పాటు తిరుగుతుంటే, వాళ్ళతో పాటు మాట్లాడుతుంటే, వాళ్ళతో పాటు అన్ని కార్యక్రమాలలో పాల్గొంటుంటే మనకు తెలియని విషయాలు చాలా తెలుస్తుంటాయి. కాబట్టి వీళ్ళు యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎంతగా ప్రభావితం అయితే పుట్టబోయేటువంటి శిశువు అంతకంటే గుణవంతంగా తయారవుతుంది. అది సారాంశం. మరల పుణ్యపాపముల సమము అయినప్పుడు జీవులు మనుష్య శరీరములకు వత్తరు. పుణ్య ఫలము అనుభవించి మరల మధ్యస్థ మనుష్య శరీరమును చేరుతారు. అంటే ఎవరెక్కువ పుణ్యాలు చేస్తే వారికి అటువంటి పుణ్యమయ శరీరం, ఎవరైతే పాపాలు ఎక్కువ చేస్తే ఆ రకంగా ఉత్తమ కోటి శరీరము, మధ్యమ శరీరము, నిమ్న స్తరమైనటువంటి శరీరము. అందరూ మనుషులే, పండితులు మనుషులే, ఋషిమునులు మనుషులే, అడక్క తినేవాళ్ళు మనుషులే, ఆ శవాలను పీక్కు తినేవాళ్ళు మనుషులే, అందరూ మనుషులే. కాకపోతే ఉత్తమ కోటిగా ఎవరు ఉన్నారు, నిమ్న స్థరంగా ఎవరు ఉన్నారు, మధ్యమంగా ఎవరు ఉన్నారు అనేది వాళ్ళ కర్మఫలంను బట్టి ఉంటుంది. జీవుడు శరీరము నుండి బయటకు పోవుటచే మృత్యువందురు. శరీరంతో సంబంధం ఏర్పడుటకై జన్మమని పేరు. శరీరము విడిచినప్పుడు యమాలయము ఆకాశస్థ వాయువున చేరును. యమేన వాయున అని భేదమందున్నది. అంటే యమేన అంటే యముని ద్వారా, యముడు అంటే ఎవరు అంటే వాయువు. ఇదే విషయాన్ని సంస్కార విధి అంత్యేష్టి సంస్కారం ఆరంభంలో మృతదేహం నుండి జీవుడు ఎక్కడికి పోతుంటాడు అంటే యమాలయం. యమాలయం అంటే ఏంటంటే వాయువాలయం, వాయువు సంచారంలోకి వెళుతాడని చెప్పేసి చెప్పాడు అని వేదమందున్నది. వాయువునకు యముడని పేరు. గరుడ పురాణమున కల్పించిన యముడు లేడు. ఆ యముడు వేరు, ఈ యముడు వేరు. ఆ కల్పిత యముడు ఎక్కడా లేడు. గరుడ పురాణంలో చెప్పిన యముడు ఎక్కడా లేడు. ఇక్కడ వేదములో చెప్పబడినటువంటి ఈ వాయువుకు యముడని పేరు. ఇతడు అందరికీ అందుబాటులో, ఒక మనుషులకే కాకుండా పశుపక్షి క్రిమి కీటకాలకు, పండితులకు, పామరులకు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు వాయువు. దీనికి సంబంధించిన విశేష ఖండనములు 11వ సముల్లాసమున వ్రాయబడును. తర్వాత ధర్మరాజు పరమేశ్వరుడు జీవునకు పుణ్యపాపముల అనుసరించి వ్యవస్థ చేయును. జీవుడు వాయువు, అన్నము, జలము ద్వారమునను లేక శరీర ఛిద్రము ద్వారా ఈశ్వరుని ప్రేరణ వలన రెండవ శరీరమున ప్రవిష్టుడగును. జీవుడు వాయువు, అన్నము, జలము ద్వారమునను అంటే ఈ మాధ్యమంగా, అంటే వాయువు ద్వారా గాని, అన్నం ద్వారా గాని, జలం ద్వారా గాని, వీటి మాధ్యమంగా జీవుడు శరీర ఛిద్రము ద్వారా ఈశ్వరుని ప్రేరణము వలన రెండవ శరీరమును ప్రవిష్టుడగును. వెలిగిందా ఏమంటున్నాడంటే, యొక్క మంచి సువాసన పుష్పముల పరిమళాలతో ద్వారా గాని, సువాసనల ద్వారా గాని, ఈ మురుగు కంపు వాసన ద్వారాని గాని, మరియు అన్నం, పండ్లు, ఫలాలు, వరి, గోధుమ, అరటి, కొబ్బరి, ఇటువంటి ఈ యొక్క అన్నం ద్వారా గాని, జలము, పాలు కావచ్చు, పళ్ళ రసాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఈ యొక్క తరళ పదార్థముల ద్వారా ఈ యొక్క జీవుడు పురుష శరీరానికి వెళ్ళి తద్వారా అక్కడి నుంచి మరి స్త్రీ గర్భంలోకి వెళ్ళి ఆ స్త్రీ గర్భంలో పిండముగా ఎదిగి ఈశ్వరుని ప్రేరణను పొందును.
ప్రేరణ పొందును అని అంటే ఎవరైతే తన అంతరాత్మ నుంచి వచ్చినటువంటి హెచ్చరికలను గమనిస్తుంటారో వాళ్ళు బాగుపడుతుంటారు. ఎవరైతే గ్రహించారో వారు దినదినము అనగారిపోతుంటారు. అంటే చెప్పేవారే లేక చేయుటకు సాధ్యం కాకుండా ఉండడం వేరు, చెప్పినా కూడా చేయకుండడం వేరు. ఇప్పుడు దయానంద సరస్వతి సంధ్య అగ్నిహోత్రం ఈ విధంగా చేయండి అని చెప్తే పండితులు ఏమంటున్నారు అంటే మాకు పంచమహాయజ్ఞ విధి నచ్చింది, మేము ఆ పద్ధతి ప్రకారమే చేస్తాము అని చెప్పేసి వాళ్ళు పుస్తకాలు రాసి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి భయం. అది సమయం వచ్చినప్పుడు అన్ని బయటపడతాయి. అందుకని శరీరంలోకి జీవుడు ఈ అన్నం ద్వారా కానీ జలం ద్వారా కానీ ఈ యొక్క శ్వాస ప్రశ్వాసల ద్వారా ఈ శరీరం నుండి ఇంకొక శరీరంలో ప్రవేశం చేయను. అట్లు ప్రవేశించి వీర్యమున చేరి దాని మూలమున గర్భమున స్థితమై శరీర ధారణమునర్చి బయటకు వచ్చును. స్త్రీ శరీరమును ధరింపదగు కర్మలు చేసి ఉన్న స్త్రీ శరీరమును పురుష శరీరమును ధరింపయోగ్యములకు కర్మలు ఉన్న పురుష శరీరమున ప్రవేశించును. రజస్సు వీర్యము సమముగా ఉన్న నపుంసకుడగును. అంటే గర్భాధాన ప్రక్రియ, గర్భాధాన సంస్కారంలో గర్భాధానం గురించి గర్భము చేసేటువంటి తరుణములో ముఖం దగ్గర ముఖము, ఈ యొక్క చేతుల దగ్గర చేతులు, ఈ రకంగా చెప్పిన తర్వాత పురుషుడు వీర్యసేచన చేసినప్పుడు స్త్రీ గర్భాశయంలోకి రేచక బాహ్య ఆభ్యంతర ప్రాణాయామం అంటే లోపలికి వాయువు పీల్చుకొని ఉపస్థ పాయు ఇంద్రియాన్ని పైకి ఈడ్చుకొని గర్భంలో స్థిరం చేసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అర్థం కానటువంటి విషయము, మన కన్నులు గప్పిపోతున్నటువంటి దాటిపోతున్నటువంటి విషయం ఏంటంటే పురుషుడు వీర్యసేచన చేయాలి అంటే సామాన్యంగా శబ్దాలను పట్టుకునే వారికి అంటే పురుషుడు చేయాలంటే స్త్రీలు కూడా వీర్యసేచన చేస్తారా అనేటువంటిది ప్రశ్న. అక్కడ కాదు. ఇక్కడ అసలైన రహస్యం ఏంటంటే ఎవరికైతే అమ్మాయిలు పుడుతున్నారని చెప్పేసి భార్యను కొట్టడం, విడాకులు ఇవ్వడం, అక్కడ గొడవలు ఏదైతే పడుతున్నారో దానికి కారణం అన్నట్టు స్త్రీ యొక్క శరీర ధాతువును స్రవింపజేయాలి. ఆమె స్రవింపడం అయిపోయిన తర్వాత పురుషుడు ఎప్పుడైతే వీర్యాన్ని స్ఖలితం చేస్తుంటాడో అప్పుడు స్త్రీకి స్రవించడానికి స్త్రీ శరీరంలో ధాతువు లేదు కాబట్టి పురుషుని శరీరంలో ఉండేటువంటి వీర్యమే అధికంగా ఉంటుంటది కాబట్టి పురుష సంతానం కలుగుతుంటది అనేది దయానంద సరస్వతి చెప్పినటువంటి లోతైన విషయం. ఇప్పుడు సంస్కార విధి సంపాదన చేస్తున్నప్పుడు ఇదంతా బయటపడ్డది రహస్యం అంతా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు కదా, ఇక ఈ ఇప్పటి ప్రసంగంలో, ఇప్పుడు సత్యార ప్రకాశంలో ప్రసంగంలో ఏంటంటే అటు నుంచి స్త్రీ తన రజస్సును విడుదల చేస్తుంది, ఇటు నుంచి పురుషుడు తన వీర్యమును విడుదల చేస్తున్నాడు. ఈ రెండు సమభాగములో కలిసి ఉన్నప్పుడు నపుంసక సంతానం కలుగుతారు. స్త్రీ ధాతువు అధికంగా ఉంటే కన్య అమ్మాయి పుడుతుంటది, పురుషుని యొక్క వీర్యం అధికంగా ఉంటే అబ్బాయి పుడతాడు, ఇద్దరిది సమంగా ఉంటే నపుంసకుడు పుడతాడు. అది ఈ రహస్యం. అందుకని దయానంద సరస్వతి గర్భాధాన సంస్కారంలో రాసింది ఏంటంటే పురుషుడు వీర్యం సేచన చేసినప్పుడు స్త్రీ తన గర్భాశయంలో స్థిరం చేసుకోవాలని అక్కడ చెప్పాడు. అది అర్థం చేసుకుంటే అన్ని రహస్యాలని బయటపడతాయి. అమ్మగారు ఏమని చెప్పాలా? మాతాజీ అంటే ఇంతకు ముందు స్త్రీ అలసిపోతే ఇప్పుడు అని చెప్పిండ్రు, మరి ఇప్పుడు ఇందులో ఇట్లున్నది ఆచార్య. అదే భాష. ఇప్పుడు అలసిపోవడం అనడం కారణం ఏంటంటే ఉద్రేకంగా ఉన్నప్పుడు ధాతువు ఉడు తలుగుతుంటది. అప్పుడు ఆమె అలసిపోవడం అంటే ఏంటంటే ఆమె స్రవించింది కాబట్టి అలసిపోయింది, అంతే తేడా. ఇప్పుడు పురుషుడు ఉద్రేకంగా ఉన్నప్పుడు ధాతు అనేటువంటిది తీవ్రంగా ఉంటుంటది. అలసిపోవడం అంటే అతడు స్రవింపజేశాడు, అయిపోయింది. ఇతడు అలసిపోయాడు, ఆమె అలవలేదు. ఆమె అలసిపోయింది, ఇతడు అలవలేదు.
అది తేడా. ఇద్దరు బలాబలంగా ఉన్నప్పుడు మాత్రం నపుంసక సంతానం పుడుతుంటారు, గొడ్రాలు పుడుతుంటారు. అది గుర్తుపెట్టుకోండి. అలసిపోయిందంటేనే సరళంగా ఉన్నది ఆచార్య చెప్పడానికి. అమ్మగారు, ఈ భాష బాలేదు. చేతగా కాలిసిపోవడం, శరీరంలో రక్తహీనత ఉండి, నరాల బలహీనత ఉండి అలసిపోవడం, ఈ అలసిపోవడం వేరు. అవును. మరి ఒక్కొక్కసారి గమనించండి, బలంగా ఉన్నవారు, స్త్రీ బలంగా ఉండి పురుషుడు బక్కపలసగా ఉన్న మగ సంతానం పుడుతుంటారు. స్త్రీ బక్కపలసగా ఉండి మగవాడు బలంగా ఉన్నా కూడా అక్కడ అమ్మాయి పుడుతుంటది. కారణం ఏంటి? ఇదే కారణం. అర్థమైంది. సమయం దాటిపోతుంది. ముందుకు తీసుకెళ్ళండి, సమయం అయిపోయింది. ప్రభుత్వ గారు, ఇది ఈ పేర పూర్తి చేద్దాం. శ్రీ శరీరం అట్లు ప్రవేశించి వీర్యమును చేరి దాని మూలమున గర్భము స్థితమై శరీర ధారణమునర్చి బయటకు వచ్చును. స్త్రీ శరీరమును ధరింపదగు కర్మలు చేసి ఉన్న స్త్రీ శరీరము, పురుష శరీరము ధరింప యోగ్యములకు కర్మలున్న పురుష శరీరమును ప్రవేశించును. రజస్సు వీర్యం సమముగా ఉన్న నపుంసకుడు గుణం. అయిపోయింది. ఓం సర్వేభ్యో నమస్తే. సత్యార్థ ప్రకాశం నవమ సముల్లాసం సత్సంగం ద్వారా లక్ష్మణ్ గారు ముందుకు తీసుకెళ్ళండి, వారి ఫోన్ పనిచేస్తలేదు. ఓం. ఈనాటి తరగతిలో ఆచార్య గారు ఎన్నో కొత్త కొత్త విషయాలు మనకు అందించారు. వారికి ధన్యవాదాలు. ఎవరికైనా ఎటువంటి ఈ చెప్పిన విషయాల పట్ల సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని మనవి. ఈ యొక్క ఎపిసోడ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి గంట సింబల్ని నొక్కిపట్టి అందరికీ విజ్ఞానాన్ని పంచగలరని ప్రార్థన. ఈరోజు సంధ్యోపాసన ఎవరమ్మ గారు? భాగ్యలక్ష్మ గారు. ఓం నమస్తే ఆచార్యజీ. సభ్యభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్కారం. అథ వైదిక బ్రహ్మ సందేహము ఆచమన మంత్రములు. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీమై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. इंद्रिय स्पर्श मंत्रमुలు. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुः चक्षुः, ओम श्रोत्रं श्रोत्रं, ओम नाभिः, ओम हृदयं, ओम कंठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतलकर पृष्ठे मार्जन मंत्रमुలు. ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम कं ब्रह्म पुनातु सर्वत्र. प्राणायाम मंत्रम. ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः,
ॐ जनः ॐ तपः ॐ सत्यम् अगमर्षण मन्त्रम् ॐ मृतं च सत्यं चाभिधातपसोऽध्यजायत ततो रात्र्या जायता ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवाददि संवत्सरो अजायत अहोरात्राणि विददतिश्वस्य मिषतो वशी ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतः स्वः आचमनमन्त्रम् ॐ षण्णो देवीरभिष्ठया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः मनसा परिक्रममन्त्रम् ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझम्बे दद्मः प्रतीचीदिगुवरुणोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझम्बे दद्मः बुदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझम्बे दद्मः वरुद्वादिग्बृहस्पतिरधिपतिश्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममरादीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेवा सिन्धुं दुरितत्यग्निः उपस्थानमन्त्रम् चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च बुधुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रभ्रवाम शरदशतम् अदीनस्याम शरदशतं भूयच्च शरदशतात् आचमनमन्त्रम् ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः गायत्री मन्त्रम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे రక్షక సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులు ఇచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించినట్లు అనుగ్రహింపము స్వామి నమస్కారం మంత్రం ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఆచమన మంత్రం ఓం షణ్ణో దేవీరవిష్టయా
आपो भवन्तु पीतये शैन्योरविस्रवन्तु नः। ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्म संजय आचार्य जी। ओम नमस्ते आचार्य जी। सर्वेभ्यो नमो नमः आचार्य जी। నమస్తే. శాంతి పాఠం చెప్పండి. ధన్యవాదాలు. శాంతి పాఠం. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిర్ వనస్పతే శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమస్తే ఆచార్య మహోదయ. నమః సర్వేభ్యః. ఓం ఓం నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః.